మానవ ప్రయత్నం గొప్పదా, దైవం గొప్ప? దైవం అంటే భగవంతుడు ఇచ్చేది కాదు, నీ కర్మకు తగ్గట్టు వచ్చేది అని అర్థం. ఇదివరకు నువ్వు చేసిన కర్మల ఫలితంగా. ఇప్పటికీ మానవుడు ఇప్పుడు ఈ శరీరంలో స్త్రీలో పురుషుడు ఉన్నాడు, కానీ ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎన్ని వేల మార్లు, ఎన్ని కోట్ల మార్లు స్త్రీలు అయ్యాడు, ఎన్ని కోట్ల మార్లు పురుషుడు అయ్యాడు, ఎన్ని కోట్ల మార్లు జంతువులు అయ్యాడు, ఏం తెలుసు? ఇప్పుడు ఈ శరీరం, ఇప్పుడు చేసిన వాటి బట్టి తర్వాత ఎన్ని అవుతాడో ఎవరికి తెలుసు? ఇవాళ మనం అనుష్ఠిస్తున్న కర్మ గత జన్మలోది కాదు, గత జన్మలలోది. ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, ఇవాళ వీడి కర్మ 45,000 సంవత్సరాల క్రితం నాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడని చెప్పాడు. అన్నీ కలిపి భగవంతుడు ఇప్పుడు ఇచ్చేస్తే మనం తట్టుకోలేము. అది ఇదివరకు చేసిన కర్మలన్నీ అక్కడ స్టాక్ ఉంటాయి, కొంచెం తీసుకుని జన్మలకు పంపిస్తాడు. దీన్ని ప్రారంధం అంటారు. స్టాక్ ఉన్న వాటిని సంచితం అంటారు. ముందు మన నాలెడ్జ్ మనకు తెలియాలి. కర్మజ్ఞానం, కర్మ సిద్ధాంతం అంటే ఇదండి. ఇప్పటికే ఇంకా ఎన్నో కర్మలు ఉన్నాయి మనకి, ఈ జన్మలోకి తెచ్చుకోలేదు, కొంత మాత్రమే విత్డ్రా చేశాం. ఈ జన్మలో భగవంతుడు మానవుడికి ఒక్కడే ఒక సౌకర్యం ఇచ్చండి, ఇతర జంతువులకు అది లేవు. ఇతర జంతువులు గత జన్మలో చేసిన అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంటాయి. మానవుడు ఒక్కడే మంచి ప్రయత్నం